నడివేసవిలో బాణుడి బగబగలకు విలవిలలాడిపోతున్నప్పుడు స్విచ్ వేయగానే నిమిషాల్లో గదిని హిమపాతంలా చల్లగా మార్చే ఎయిర్ కండిషనర్ లేకపోతే జీవితం ఊహించుకోవడం కూడా కష్టమే. అయితే చాలా మంది ఏసీ గదిలోని వేడిని బయటికి పంపి చల్లని గాలిని ఎలా తయారు చేస్తుందో అనుకుంటారు. ఈ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ వెనుకున్న ఫిజిక్స్ మరియు సైన్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్ గా తెలుసుకుందాం. మనం వేసవిలో చెమట పట్టినప్పుడు చిన్న గాలి వీచినా ఒళ్ళు చల్లబడుతుంది. ఎందుకంటే ద్రవం ఆవిరిగా మారే క్రమంలో మన శరీరం నుండి వేడిని గ్రహిస్తుంది. దీనినే ఫిజిక్స్ లో లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటారు. ఏసీలో కూడా ఈ సూత్రం ఆధారంగా పనిచేసే రెఫ్రిజరెంట్ అనే ప్రత్యేకమైన కెమికల్ ఫ్లూయిడ్ ని ఉపయోగిస్తారు. ఒక ఏసీ లోపల శీతలీకరణ చక్రం నిరంతరం జరగడానికి 4 ప్రధాన భాగాలు కలిసి పనిచేస్తాయి. మొదటిది కంప్రెసర్. దీనిని ఏసీ యొక్క గుండెకాయ అని చెప్పవచ్చు. ఇది గదిలోని వేడిని పీల్చుకుని వచ్చిన లో ప్రెషర్ రెఫ్రిజరెంట్ గ్యాస్ ని గట్టిగా నొక్కి హై ప్రెషర్ హై టెంపరేచర్ గ్యాస్ గా మారుస్తుంది. పాతకాలంలో పిస్టన్ రకం వాడితే ఇప్పుడు శబ్దం మరియు వైబ్రేషన్ తగ్గించడానికి స్క్రోల్ మరియు రోటరీ కంప్రెసర్స్ ఉపయోగిస్తున్నారు. రెండవది కండెన్సర్. ఇది అవుట్డోర్ యూనిట్ లో ఉంటుంది. కంప్రెసర్ నుండి వచ్చిన వేడి గ్యాస్ ఈ కాయిల్స్ గుండా వెళ్తున్నప్పుడు ఫ్యాన్ సహాయంతో బయట గాలికి ఆ వేడిని వదిలేసి ప్రెజర్ ఉన్న ద్రవంగా మారుతుంది. మూడవది ఎక్స్పాన్షన్ వాల్వ్. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతుంది. వేడిగా ఉన్న లిక్విడ్ రెఫ్రిజరెంట్ చాలా సన్నని మార్గం గుండా వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ప్రెషర్ పడిపోతుంది. ప్రెషర్ తగ్గగానే దాని టెంపరేచర్ విపరీతంగా పడిపోయి ఘనీభవించే స్థాయి ఐస్ చల్లదనానికి చేరుకుంటుంది. నాలుగవది ఇవాపరేటర్. ఇది మన గదిలో ఉండే ఇండోర్ యూనిట్ లో ఉంటుంది. గదిలోని వేడి గాలిని ఫ్యాన్ ద్వారా ఈ ఐస్ చల్లని కాయిల్స్ మీదుగా పంపినప్పుడు గాలిలోని వేడిని రెఫ్రిజరెంట్ పీల్చుకుని గదిలోకి చల్లని గాలిని నింపుతుంది. గాలిలోని తేమ ఈ కాయిల్స్ పై నీటి పొట్లుగా మారి డ్రైన్ పైప్ ద్వారా బయటికి వెళ్తుంది. ఇక లేటెస్ట్ అప్డేట్స్ విషయానికొస్తే పాతకాలపు ఫిక్స్డ్ స్పీడ్ ఏసీలు టెంపరేచర్ రీచ్ కాగానే బంద్ అయి మళ్లీ ఆన్ అవుతూ ఎక్కువ విద్యుత్ ను కాల్చేసేవి. కానీ ఇప్పుడు వస్తున్న ఇన్వర్టర్ ఏసీలు మరియు ఏఐ స్మార్ట్ ఏసీలు గదిలోని మనుషుల సంఖ్యను మరియు బయటి ఉష్ణోగ్రతను బట్టి కంప్రెసర్ స్పీడ్ ని నిరంతరం అడ్జస్ట్ చేస్తాయి. దీనివల్ల ఏకంగా 30 నుండి 50% వరకు పవర్ కన్సంప్షన్ ఆదా అవడమే కాకుండా పర్యావరణానికి హాని చేయని ఈకో ఫ్రెండ్లీ R32 రెఫ్రిజరెంట్స్ ని ఉపయోగిస్తున్నారు. గదిని మంచు ముక్కలా మార్చే ఎయిర్ కండిషనర్. సైన్స్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడాలనుకుంటే వినురవేమ ఛానల్ ను ఫాలో అవ్వండి. ప్రతి వీడియోలో ఒక కొత్త విజ్ఞానం మీకోసం ఎదురు చూస్తోంది.